నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ప్రజలు మీ యొక్క బినామీదారులకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, ఇంకా సరిపోదా? ప్రతి కాంట్రాక్టులో, ప్రతి దోట, ప్రతి ప్రాజెక్టులో డబ్బులు తీసుకుంటున్నారు, ఇంకా సరిపోదా? సార్ ఏం చేసుకుంటారు సార్ డబ్బు మీరు? మీకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలి సార్ మీకు? పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా మీరు మీ అక్రమాలకి, మీ హెరిటేజ్లో ఆదాయాన్ని కోసం వాడుకుంటూ, ఆ ఆదాయాన్ని ఎక్కడ భక్తులందరూ క్వశ్చన్ చేస్తారో, మాలాంటి వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తారో అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రమైందనేటువంటి ఒక మాట చెప్పి దానికి మీ మీడియా మొత్తాన్ని కొమ్ము కాసేటట్టు చేశారే, ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అపవిత్రం, ఇంతకంటే శాపం ఇంకేమన్నా ఉందా మీకు? నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా, వారిని అడుగుతున్నా, మీ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఈరోజు తిరుమల లడ్డూ మీద మీరు చేసినటువంటి ఆరోపణలకి ఒక్క ఆధారమైన రాష్ట్ర ప్రజల ముందు పెట్టగలిగారా? మీరు దేనికోసమైతే ఆరోపణలు చేశారో, ఏ హెరిటేజ్ కంపెనీలో షేర్ల కోసమైతే ఆలోచన చేశారో, ఏ హెరిటేజ్ కంపెనీల ఆదాయం కోసమైతే మీరు రూపకల్పన చేశారో, ఏమైపోయింది ఈ రోజున? ఏమైపోయింది సార్? మీ షేర్ వాల్యూ డమాల్ అయిపోయింది. వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ మీద మొదలైంది.